లోపలికి వెళ్ళాక నాన్న తాళం పక్కన గోడ మెక్కి తగిలించి నన్ను మంచం మీద పడుకోబెట్టి నా చుట్టూ ఏదో చిన్న గోడలాగా ఒక బట్టని చుట్టు పెట్టారు. నాన్న నన్ను చూస్తూ ఉన్నారు. తను కూడా నా పక్కన తలవాల్చారు. నాన్న గుండెల మీద చేవేసుకుని అమ్మయ్యా అని అన్నారు. నేను నాన్న వేలు పట్టుకుని ఉన్నాను. నాన్న నాతో చిన్నపాప ఇక్కడే ఉన్నానమ్మా, నీతోనే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను, నీకు కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాను నీ జీవితాంతం, సరేనా అన్నారు. నాకు ఆ సమయంలో మాట్లాడతాం కాలేదు. నాన్న ఏం చెప్తున్నారా అని నాన్న కళ్ళనే చూస్తున్నాను. నాన్న నన్ను గుండెలకు హత్తుకుని చిరునవ్వు నవ్వుతూ నేనున్నానమ్మా నీకోసం అన్నారు. ఆ మాట నాకు తెలియకుండానే నాలో చాలా ఆనందం కలిగించింది. చాలు కదా ఆ మాట. ఇంతలో నాన్నకి ఏమనిపించిందో తెలియదు. నన్ను జాగ్రత్తగా అలానే మంచం మీద పెట్టి పక్కనున్న చిన్న బల్ల దగ్గరికి వెళ్ళారు. ఏం చేస్తున్నారా అని నా భాషలో పిలుస్తున్నాను. నాన్న వెనక్కి చూసి నీకేనమ్మా పాలు కలుపుతున్నాను అని పక్కన స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టారు. వేడెక్కాక ఆ నీళ్లు చిన్న గ్లాసులో వేశారు. ఒక డబ్బా మూత తీసి 2 చెంచాలు ఏదో పౌడర్ వేశారు. బాగా కలిపి వేడిగా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు. నాకు ఆకలేస్తుందని నాన్నకి ఎలా తెలుసు అనుకున్నాను. పాలు బాటిల్లో వేసి తెచ్చి నాకు పెట్టారు. తాగేశాక మంచి నిద్ర వచ్చింది. మెలకు వచ్చేసరికి చీకటి అయిపోయింది. నాన్న ఎక్కడున్నారా అని ఇటు అటు చూస్తుంటే నా పక్కనే ఊగే కుర్చీలో కూర్చుని ఉన్నారు. తన చెయ్యి నా మీద వేసింది. ఇంట్లో అంతా చాలా ప్రశాంతంగా ఉంది. నాన్న లేచి తన వంట చేసుకుని కంచంలో భోజనం పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు. నన్ను చూస్తూ ఏదో ఆలోచించారు. నాకు ఏంటో అర్థం కాలేదు. ఇంతలో నాన్న కంచం పక్కన పెట్టి ఆరు బయట చిన్న చాప్ వేశారు. లాంతర్ తీసుకుని వెలిగించారు. బయట కుక్కెముంటే దానికి తగిలించారు. కంచం తీసుకుని వచ్చి అక్కడ బయట బల్ల మీద పెట్టి నన్ను ఎత్తుకుని వచ్చి ఆ చిన్న చాప్ మీద పడుకోబెట్టారు. నాన్న నా పక్కన కూర్చుని అన్నం తింటున్నారు. తింటూ ఎన్నో కబుర్లు చెప్తున్నారు.